తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మనశ్శాంతి. అమ్మో నాకు కరోనా ఉందని ఒకటి చెప్పకూడదు. వచ్చేసింది, జనాల్లో కలిపేద్దాం. ఏంటి బాబు మేనేజ్ లేదా నీకు? యోగా అనేది శ్వాస మీద ధ్యాస, నువ్వు సౌండ్ మీద ధ్యాస ఎందుకు పెడుతున్నావు? ఎక్కడో బిర్యానీ స్మెల్ వస్తున్నదే. ఇప్పుడు మనం యోగ నిద్రాసనం చేయబోతున్నాం. అయ్యో ఓయ్, చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు రెస్పాన్సిబిలిటీ అని అది ఎముకలనుకుంటున్నావు మొక్కలనుకుంటున్నావు నువ్వు? సార్ యోగా మధ్యలో బ్రేక్ ఏముండదా? సార్ అంకుల్ గారు పడుకుని పోయారు. అది శవాసనం. ఓహో, ఇది కూడా ఆసనమేనా? సార్ తినే ఆసనం ఏం లేదా? మీరు ప్రతిరోజు యోగా చేస్తారా? లాస్ట్ ఇయర్ కూడా ఇదే రోజు చేశాను. మన బాపతే అన్నమాట. నీకు ఎన్నిసార్లు చెప్పాలి యోగాకి వచ్చానని? బాబు ఏంటి మాకు డిస్టర్బెన్స్? నీకు మనశ్శాంతి కావాలా? కావాలి. అయితే ఇది నుంచుకో. హలో డార్లింగ్. సార్ ఇక్కడ ఎవరో చచ్చిపోయారు. శ్వాస తీసుకుని వదలడం మర్చిపోయినట్టు ఉన్నాడు ముసలోడు. అన్నా 2 సమోసా, ఒక పాప్కార్న్, ఒక పెప్సీ. సార్ ఆంటీ గారు కళ్ళు తిరిగి పడిపోయారు. ముందు కుడి చెయ్యి, తర్వాత ఎడం చెయ్యి, ఆ తర్వాత 2 చెయ్యి. యోగా ఫస్ట్ టైమా? మీకెలా తెలుసు? నువ్వు వేసేది ఆసనాలు కాదు, పెనం మీద దోశలు. అందుకే వయసు తగ్గ స్టంట్లు వేయాలి. యోగాంధ్ర యోగా డే ఎట్ నవోటెల్ హోటల్. యోగా చేస్తే బాడీ బాగా కనెక్ట్ అవుతుందంట. అందుకేనేనా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రమేష్, సురేష్, ప్రకాష్ తో బాగా కనెక్ట్ అయింది. ఓహో, అయితే వాళ్ళ నలుగురు బాగా యోగా చేశారన్నమాట. మేడం ఇంకొంచెం వెనక్కి తిప్పాలి, మీరు కూడా తిప్పాలి, ఇంకా తిప్పాలి. నువ్వు మనిషివా మృగానువా? నా వల్ల కాదు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. టైం అప్. ఇప్పుడు సునకాసనం వేద్దాం. ఎంత బాగుందో. ఎందుకు అలా చూస్తున్నావు? అమ్మో నేను చేయను. అయినా రోడ్డు మీద ఆసనాలు ఏంటి పార్వతి గారు, మరి విడ్డూరంగా లేదు? సార్ మీ వెనకాల పవన్ కళ్యాణ్ పద్మాసనం వేసాడు. ఎక్కడా? అదిగో 1000 రూపాయల ప్యాంట్ మొక్క. నీ అమ్మ అక్కడ దొబ్బేరా నీకు? నిన్నెవడరా రోడ్డు మీద ఆసనాలు ఏమన్నాడు? ఓకే మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా.